ఫిల్మీ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతోటి సురేష్ బాబు గెలిచారు. ఏడాది పాటు పదవిలో ఉండనున్నారు సురేష్ బాబు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, ఫిల్మీ ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఇక కార్యక్రమాలన్నీ ముగిసినాయి. మా ప్రెసిడెంట్ ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సురేష్ బాబు గారు ఫస్ట్ 1 year ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఎనానమస్గానే జరగడం జరిగింది. అలానే హైదరాబాద్ ఛాంబర్ సెక్రటరీగా కె అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీగా విజయేందర్ రెడ్డి, మోహన్ ఓట్ల పట్ల ఇవన్నీ ఎనానమస్గానే జరిగినాయండి. మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేసాం. బట్ ఓన్లీ వన్ ఫీల్, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఈరోజు. మా స్టూడియో సెక్టార్లో చైర్మన్ పోస్ట్ను గురించి రకరకాల డ్రామాలు ఆడారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. మనం ఎలక్షన్లో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. దొడ్డిదారిలో ఈ చేద్దాం ట్రై చేశారు. చాలా బాధపడ్డాను నేను. ఎందుకనంటే సిస్టమ్ ఈరోజు ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఎవడైనా పని చేయడానికే ఇక్కడికి వచ్చేది. బట్ ఏదేది అయినా కానీ స్మూత్గా అన్నీ జరిగినాయి. అలానే విజయవాడ సెక్రటరీగా బేకరీ ప్రసాద్, గుత్తకల్లు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సాయిరెడ్డి, తిరుపతి నాగార్జున, వైజాగ్ మూర్తి, టోటల్గా ఆల్ ఆఫీస్ బేరర్స్ సినానిమస్గా చేయటం జరిగింది. సక్సెస్ఫుల్. నాగవంశీ ఒక్క దెబ్బకు రెండు కాయలు రాలిని. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ పోరాడి ఎలక్షన్లో ఈసీ మెంబర్గా గెలిచాడు. మా ప్రొడ్యూసర్స్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. థ్యాంక్స్ టు మా వంశీకి. ఎందుకంటే పాపం వెరీ యాంగ్జైటీగా చేసి కష్టపడ్డాడు. ఫస్ట్ మీ దెబ్బకు భయపడి బాగా కష్టపడ్డాడు. 100% సెకండ్ ఇయర్ స్టూడియో సెక్టార్ నుంచి నేనే ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్. నమస్తే. 4 sectors అండి. స్టూడియో, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ ద ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటే విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇద్దరితోటి we will have meetings and see what we can do. Media ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. It is facing some difficult times. We will try and see as a body how to make this a better industry, create more employment.